ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉండే జ్యోతిష్యుడు వేణుస్వామికి షాక్ ఇచ్చారు కామాఖ్యాదేవి టెంపుల్ అర్చకులు. అసోంలోని కామాఖ్య దేవాలయం నుంచి వేణుస్వామిని వారు బయటకు తరిమేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇటీవల అసోంలోని కామాఖ్యాదేవి ఆలయానికి వేణుస్వామి వెళ్లగా అక్కడి పండితులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. వేణుస్వామిని లోపలికి వెళ్లనివ్వకుండా దేవాలయం నుంచి అర్చకులు బయటకు తోసినట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా నీ బాగోతమంతా చూస్తున్నామంటూ వేణుస్వామిని అర్చకులు అడ్డుకున్నారు. కామాఖ్య అమ్మవారి ప్రతిష్ఠ దెబ్బతినేలా మాట్లాడుతున్నామంటూ వేణుస్వామిపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నీలాంటి దొంగ స్వామీజీలను తాము నమ్మబోమని వేణుస్వామిని అర్చకులు హెచ్చరించారు. సంతానం లేని వారు కామాఖ్య అమ్మవారి ఆలయం కొండపైన కలిస్తే ఏడాదిలోపు పిల్లలు పుడతారని వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడ పూజలు నిర్వహించేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మాంసాహారం సమర్పిస్తారని హాట్ కామెంట్ చేశారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడిన వేణుస్వామిపై నెటిజన్లు ఫుల్ ఫైర్ అయ్యారు. అమ్మవారి ఆలయం గురించి అలాంటి అపచారపు మాటలు మాట్లాడడం ఏంటి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా కామాఖ్య టెంపుల్ కు వెళ్లిన వేణుస్వామిపై ఆయన అర్చకులు వాగ్వాదానికి దిగారు. కామాఖ్య గుడిలో దోష నివారణ పూజలంటూ వేణుస్వామి లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారని విమర్శించారు. ఎవరైనా ఏదైనా పూజలు హోమాలు చేయించుకోవాలనుకుంటే నేరుగా తమను కలవాలని అర్చకులు చెబుతున్నారు. వేణుస్వామి చేసే పూజలను తాము కూడా చేస్తామన్నారు. పూజలకు లక్షల రూపాయలు ఖర్చు కాదని అతి తక్కువ ఖర్చుతోనే పూజల్ని చేస్తామని, వేణుస్వామి మాటలను ఎవ్వరూ నమ్మొద్దని అర్చకులు చెబుతున్నారు. माता मांगे कितना कितना को भागेगा समझा है इधर से हाउ मेनी फ्रॉड हाउ मेनी फ्रॉड people I have get out how many fraud people I have get out you know don't do be honest with you don't say here I say explanation what problem ఇక వేణుస్వామిపై గతంలోనూ వివాదాల స్వామిగా పేరు తెచ్చుకున్నారు. గతంలో సినిమా యాక్టర్ల గురించి వివాదాస్పదంగా మాట్లాడారు. ప్రముఖుల పేర్లు నేరుగా ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో మహిళా కమిషన్ కూడా వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. తన వ్యాఖ్యలపై సారీ చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది.